నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. జోగి రమేష్ భార్య శకుంతల లోకేష్ గారిని ఉద్దేశించి కొన్ని కీలక కామెంట్స్ చేశారు. పేరుకే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని, కానీ అన్ని వ్యవహారాలు చూసేది లోకేష్ గారు అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలి, దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మా. జోగి రమేష్ గారి ఇంటిపైన దాడి, మరి ఇప్పుడు తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జోగి రమేష్ గారి భార్య శకుంతల బయటకు వచ్చేసి ఆమె ఓ ఛానల్కి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో పేరుకు ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు కానీ మిగతా వ్యవహారాలన్నీ చూసేది మాత్రం లోకేష్ గారే అంటూ ఆమె చేసినటువంటి కామెంట్స్ని ఏ విధంగా చూడాలంటారు? ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సకల శాఖల్ని నడిపించింది సజ్జల రామకృష్ణారెడ్డి. జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాడు? ప్యాలెస్లు తలుపులు వేసుకొని కూర్చొని అండర్ గ్రౌండ్లో పబ్జీ ఆడుకునేవాడు. అది కదా అప్పుడు జరిగింది. అందుకనే కదా రాష్ట్రం అల్లకల్లోలం అయిపోయి 30 సంవత్సరాలు వెనక్కి లాగేసింది వీళ్ళు. మరి అదేవిధంగా ఈరోజు కూడా కూటమి ప్రభుత్వం అలాంటి పరిపాలనే అందిస్తుంది. పెత్తనం ఒకరిది, పేరు ఒకరిది అనే మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు చూడండి. అవి వాళ్ళ అవివేకం, వాళ్ళ అమాయకత్వం, వాళ్ళకి సరైన ఆలోచన లేదు, ఎదుటివారి మీద బురద జల్లటమే వీళ్ళ పని అనేదానికి మరోసారి వాళ్ళు నిరూపించుకున్నారు. మరి వాళ్ళ ఇంటి మీద దాడి ఎందుకు జరిగింది? వాళ్ళు ఎవరు చేశారు అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కావాలని కుట్రపూరితంగా చేశారు. అది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదకి నెడుతున్నారు అనేది మనం వింటున్నాం. మరి గతంలో అందరం చూసాం, ఎవరైతే ఈ రోజున మాట్లాడుతున్నారో జోగి గారి భార్య, మరి జోగి రమేష్ గారు కరకట్ట మీద కార్లు వేసుకొని నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి దొమ్మికి వెళ్ళినప్పుడు ఏం చేస్తుంది? ఈవిడ ఆనందపడతా ఉందా? చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయిందా? గర్వంగా చెప్పుకుందా? ఏమనుకోవాలి అంటే మీరు దేన్ని ప్రోత్సహించారు ఆ రోజున? మరి ఎన్నో సందర్భాల్లో ఎన్నో విధాలుగా దాడులు కానివ్వండి, వీళ్ళ అరెస్టులు కానివ్వండి, అక్రమంగా 3rd డిగ్రీలు ఇవ్వటం కానీ ఇవన్నీ జరిగినాయి. ఆ రోజున మీ ఆయనకు చెప్పలేదా ఏం జరిగిందో అని? ఇలా చేయటం కరెక్ట్ కాదు, ఈ రోజున మీరు సంతోషంగా ఉండొచ్చు, మళ్ళీ మీకు అవి తిరిగి బూమరాంగ్ అవుతాయని. మరి పార్టీ ఆఫీస్ ఏదైతే ఉందో మంగళగిరిలో, అదంతా కార్యకర్తల కష్టం, వాళ్ళందరూ డబ్బులు వేసుకొని కట్టించుకున్నారు. మరి దాని మీద దాడి చేయించలేదా మీరు? ఎంతమంది రౌడీ మూకల్ని ఎలా పంపించారో చూసాం కదా. అసలు పట్టాభి గారు బోసుడికే అన్నారు, ఎవరికి వాళ్ళే నన్ను అన్నాడంటే నన్ను అన్నాడు అని చెప్పేసి వాళ్ళు నిరూపించుకున్నారు. అరే నేను రా బోసుడికే అంటే నేనే అని. జగన్మోహన్ రెడ్డి నన్ను అంటాడు, సజ్జల రామకృష్ణారెడ్డి నన్ను అంటాడు, మరి ఇంకొకరు అంబటి రాంబాబు నేనేనంటాడు. ఎవరు బోసుడికే? అసలు పేరే మాట్లాడాల. వాళ్ళకు వాళ్లే ముందుకొచ్చి నన్నే అన్నాడు, నేనే ఆ పేరుకు తగ్గవాడిని అని చెప్పి వాళ్లే చెప్పుకున్నారు. అధికారంలో ఉండి ముఖ్యమంత్రి హోదాలో ఉండి జగన్మోహన్ రెడ్డి లా భాష మాట్లాడాడు. ఆ స్క్రిప్ట్ ఎవరు రాసిచ్చారో తెలియదు కానీ ఈ పదాలు వాడొచ్చా వాడకూడదని అర్థం లేని పదానికి కొత్త అర్థాన్ని సృష్టించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఆ రోజున. ఈ రోజున అంబటి రాంబాబు ఏం మాట్లాడాడు? లా చదివితే లా భాష మాట్లాడమని చెప్తున్నారా? లా అంటే ఎల్ఎల్బి, అది మర్చిపోయాడా? నల్లకోట వేసుకొని నేను లా చదివాను అందుకని చెప్పి లా భాష. ఆ రోజున బోరుగడ్డ అనిల్ని కూడా చూసాం, నేను లాయర్ని, నేను లా చదివానని లా భాష బాగా మాట్లాడాడు. మళ్ళీ ఈ రోజున ఏమంటున్నాడు? ఇంకెప్పుడు బోరుగడ్డ అనిల్ అనేవాడు ఇలా ప్రవర్తించడు అని. రేపు అంబటి రాంబాబులో కూడా ఇలాంటి మార్పు రావాలని కోరుకుందాం అందరం. ఆడపిల్లలను గౌరవించాలి, ఆడవాళ్ల పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలి, ఒక తల్లిని ఒక చెల్లిని మాట్లాడేటప్పుడు నోరు కంట్రోల్లో లేకపోతే ఎలా ఉండిద్ది అనేది చూపించారు. ఎందుకంటే పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పులిగా మారిద్ది అని, తిరగబడిద్ది. దానికి చేతనైంది అది చేసిద్ది. పులిలాగా చేయకపోయినా దానికి ఉన్న దానిలో అది చేసిద్దిగా, దాని శక్తి వంచన లేకుండా. అదే జరిగింది గుంటూరులో. ఎన్నిసార్లు చూస్తారు, ఎంతసేపు సహనంగా ఉంటారు? కాబట్టి ఆ సహనాన్ని పరీక్షించకూడదు. ఈ రోజున బోసుడికే అన్నందుకే మా వాళ్ళకు బీపీలు వచ్చినాయి అని గతంలో వైసీపీ నేతల భార్యలందరూ కూడా ఎప్పుడు ఏం దాడి జరిగినా మాట్లాడలేదు, కానీ ఇప్పుడు వచ్చేసి కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు పెడుతుంది అనడం ఎంతవరకు కరెక్ట్? అంటే అదే మరి వాళ్ళకి నీవు నేర్పిన విద్యే నీరజాక్ష అని మర్చిపోతున్నారు. ఈ రోజున మనం చూస్తున్నాం వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక పేరుని నాని గారి భార్య కానివ్వండి, అంబటి రాంబాబు గారి భార్య కానివ్వండి, ఇటు జోగి రమేష్ గారి భార్య కానివ్వండి, అక్కడ చూస్తే వల్లభనేని వంశీ గారి భార్య కానివ్వండి, ఆ తర్వాత చేస్తే ఆయన నందిగామ సురేష్ భార్య, ఇంకా నేనే హోమ్ మినిస్టర్ అంది ఆవిడ. ఇలాగా వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారితో సహా ఏం మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు, ఏంటి అని ఆలోచిస్తే వీళ్ళందరూ కూడా ఒక్కసారి వెనక తిరిగి ఆలోచించుకోవాలి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎంతమందిని అన్యాయంగా అక్రమంగా దౌర్జన్యాలు చేశారు, ఎన్ని విధాలుగా రాష్ట్రాన్ని లూటీ చేశారు, ఎన్ని విధాలుగా వీళ్ళ రాక్షస చర్య కొనసాగింది ఆ రోజున.
మరి సాటి మహిళల్ని ఎందుకు మొన్న వీళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీ సాక్షి ఛానల్లో ఏం చెప్పించారు, అమరావతి దేవతల రాజధాని కాదు వేశ్యల రాజధాని అని. అప్పుడు మహిళలుగా బయటకు రావచ్చు కదా. ఇక్కడ పార్టీకి సంబంధం లేని విషయం, ఒక రాజధాని. అది రాజధాని అంటే కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా ఒక రాష్ట్రానికి. మరి అది మర్చిపోయి దానికి కూడా ఎవరు బయటకు వచ్చి మద్దతు ఇచ్చింది లేదు, ఎవరు కూడా దాని గురించి మాట్లాడింది లేదు. ఒక ఛానల్ అధినేత ఎవరు, భారతిరెడ్డి గారు. వాళ్ళ ఇంటి ఆడపడుచునంటే ఆవిడ మాట్లాడదు, వాళ్ళ అత్తగారినంటే ఆవిడ మాట్లాడదు. మరి ఆవిడకి 2 ఆడపిల్లలు ఉన్నారు. మరి ఈ విధంగా వీళ్ళందరూ కూడా తెలుసుకోవాలి మాట్లాడేటప్పుడు. ఈ రోజున జోగి రమేష్ గారి భార్య గారి మాటలు వింటంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి ఆ రోజున వాళ్ళ ఆయన కార్లు వేసుకొని కరకట్ట మీదకి వస్తుంటే ఏం చేశారు ఈవిడ? మరి ఆ రోజు ఎందుకు అడ్డుకోలేదు? ఈ రోజున మాట్లాడే నోరు ఆ రోజు ఎందుకు లేవలేదు? ఏ కేసు వచ్చినా లేదంటే ఏ దాడి వచ్చినా ఈ మధ్య కాలంలో వైసీపీ నేతల భార్యలు బయటకు వస్తున్నారు. అంటే మహిళలతో రాజకీయం చేయించే ఆలోచనలో ఉన్నారా, లేదు అంటే అరెస్ట్ అయితే మహిళలకు సీట్లు ఇచ్చే ఆలోచనలో ఉన్నారా? అసలు ఏ విధంగా భావించాలంటారు? మహిళలకు సీట్లు ఇచ్చినా, వాళ్ళ భర్తలకు సీట్లు ఇచ్చినా వాళ్ళు గెలిచేది లేదు, ఏమి లేదు. అదైతే క్లియర్ కట్గా అర్థమైపోయిన విషయం. వాళ్ళు ఈ రోజున ఏ విధంగా ఎదుర్కోలేక రాజకీయంగా వీళ్ళు చేస్తున్న పనులకి వాళ్ళు సమాధానం చెప్పుకోలేక ఆడవాళ్ళని అడ్డం పెట్టుకున్నారు. ఆడవాళ్ళ చేత రాజకీయాలు చేపిస్తున్నారు. ఈ విధంగా దొంగచాటు రాజకీయం అంటారు, ఇంకేం అనలేం దాన్ని. వాళ్ళు ఎదుర్కోవాలి. నువ్వు ధైర్యంగా ఆ రోజున అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా విర్రవీగావు, ఏ విధంగా బూతులు తిట్టారు, ఏ విధంగా రెచ్చిపోయారు. పసుపు కండవాలు మెళ్ళో వేసుకొని వస్తే వాళ్ళ కండవాలు తీసి కాళ్ళ కింద వేసి తొక్కలేదా? వాళ్ళ షర్ట్లు కూడా తీయించలేదా? మరి ఇవన్నీ చూసాం కదా అందరం. అమరావతి మహిళలు, రాజధాని రైతుల్ని ఎన్ని విధాలుగా ఇబ్బంది గురి చేశారు. రౌడీలు అన్నారు, పేటీఎం గ్యాంగ్ అన్నారు, డబ్బుల కోసం పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు. జగన్మోహన్ రెడ్డి ఒకటి చేసి ఒకటి చేయకుండా ఉన్నాడా? ఈ రోజున ఇంట్లో కూర్చొని పబ్జీ ఆడుకుంటున్నాడు. ఈ రోజున ఆయన రాష్ట్రంలో అడుగుపెట్టే ధైర్యం ఉందా? సజ్జల రామకృష్ణారెడ్డి నిన్న వెళ్ళి పరామర్శించి వచ్చాడు అంబటి రాంబాబుని. ఏమని, ఎందుకు పరామర్శ, దేనికోసం, బాగా కొట్టారా, ఇంకా గట్టిగా కొట్టాలనుకున్నాను, గట్టిగా తగలేదని అడిగి కూర్చుంటాడా? ఇట్లా వీళ్ళ ఆలోచన విధానం. ఎందుకు మనం వెళ్ళే ఆ పరిష్కారం ఏదైతే ఉందో పరామర్శకి, ఎందుకు పరామర్శకి వెళ్తున్నాం, అక్కడ ఏం జరిగింది? ఈ రోజున అంబటి రాంబాబు ఆ రోజున తీసుకుంది ఏంటి, అక్కడ నేను గుడికి వెళ్ళి పూజ చేయించుకొని ఏదైతే ఒక చిన్న ప్రెస్ మీట్ పెట్టుకొని వెళతానని. మరి ఏం చేసావు? భాష మాట్లాడావు కారులోంచి. వెంటనే నీ పక్కనే ఉన్నాళ్లే షూట్ చేశారు. ఎవరి దాకా ఎందుకు, నీ కారులో కూర్చున్నాళ్లే షూట్ చేశారు. అవే బయటకు వచ్చినాయి. నీ సాక్షి ఛానల్ వాళ్ళే నిన్ను బట్టబయలు చేసేశారు, నీ వ్యవహారం అంతా బయట పెట్టారు. కాబట్టి జోగి రమేష్ అయినా అంబటి రాంబాబు అయినా ఈ రోజున ప్రతి ఒక్కరం ఒకటే కోరుకుంటున్నాం, అంటే కక్షలు కార్పణ్యాలు కాదు, ఏదైనా సరే తెగే వరకు లాగకూడదు, సహనాన్ని పరీక్షించకూడదు, మహిళల పట్ల గౌరవంగా ఉండాలి. లేకపోతే కుక్క కాటుకు చెప్పు దెబ్బలాగా వీళ్ళు చేసి ఇట్లాంటి పిచ్చి పనులకు ఖచ్చితంగా ఇట్లాంటివి జరుగుతాయి. ఎందుకంటే ఒకటి, ఇక్కడ పార్టీలు కాదు, కులాలు కాదు, మతాలు కాదు, ఒక మనిషి, నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండి గతంలో ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసిన మీరు మహిళల పట్ల ఎలాంటి గౌరవాన్ని చూపిస్తున్నారు, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారు? మరి అవన్నీ తెలుసుకోకుండా మీరు ప్రజాప్రతినిధులు అని చెప్పుకుంటూ గతంలో నేను బీసీననో లేకపోతే గతంలో నేను ఎమ్మెల్యేగా చేశాననో ఇవన్నీ చెప్పుకోవడం కరెక్ట్ కాదు కదా. నువ్వు గౌరవం లేనప్పుడు, ఇవ్వనప్పుడు నీకు గతంలో నువ్వు ఏదైతేనేమి అంతా వేస్టే. ఇదంతా కూడా ఈ రోజున వీళ్ళు ఇదే సందట్లో సడేమియానో లేకపోతే ఇంకెందుకు దొరికిందే ఛాన్స్ అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు కూడా దీంట్లో కుట్రలు చేసేశారు, రెచ్చగొట్టారు, ఎదుటి వాళ్ళని కవ్వించారు, అన్నీ చూసాం. ఇవన్నీ చిలికి గాలివానగా మారి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే వైపు వెళ్ళకూడదు. కాబట్టి ఇక్కడ ఒకటే, చట్టంలో ఫస్ట్ మార్పు రావాలి. ఎవరైతే ఈ రోజున బెయిల్ మీద బయటకు వచ్చినా వెంటనే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారో వాళ్ళకి ఆ హక్కు లేకుండా చేయాలి. తర్వాత అది కూడా క్రాస్ చేస్తే కనుక ప్రజాప్రతినిధులుగా వాళ్ళని ఎన్నుకోవడానికి వాళ్ళు ఇంకా తగరు అనేది ఒక చట్టం తీసుకురావాలి. ఆ తర్వాత ఇలాంటి రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఈ ప్రొవోక్ చేస్తున్నారో ఎక్కువగా, అలాంటి భాష ఉండకూడదు. అలాంటి మాటలు మాట్లాడే వాళ్ళని అరెస్ట్ చేయాలి, రిమాండ్ చేయాలి, జైలు శిక్ష విధించాలి. వాళ్ళకి ఏదైతే ఈ రోజున మేము మా వాక్ స్వాతంత్రాన్ని మేము ఉపయోగించుకుంటున్నాం అంటున్నారో ఎంతవరకు ఉండిద్ది ఆ వాక్ స్వాతంత్రం? మంచిని చెప్పటానికో, ఒక చెడుని తొలగించుకోవటానికో, లేకపోతే ఏదన్నా క్వశ్చన్కో ఉండిద్ది. మరి అదేది లేకుండా బూతులు తిట్టడానికి వాక్ స్వాతంత్రమా? ఇంత నీచంగానా, ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితికి మీరు దిగజారారా? మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. నమస్తే అమ్మా.